యదు గారు నమస్కారం. మీ గురించి నేను చాలా రోజుల నుంచి వింటున్నాను. ఎంతో మంది మన తెలంగాణ కానీ, ఆంధ్ర గాని వచ్చిన యాత్రికులకు మీరు ఎంత సహకరిస్తున్నారని విన్నాను. మీరు ఈ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారు? దగ్గర దగ్గర నేను వచ్చి ఇక్కడ 10 రోజులు అవుతుంది. ఈ 10 రోజులనే దగ్గర దగ్గర ఒక 1000 మందిని చూశాను ఇక్కడ. ఇక్కడ చాలా మంది సంతోషంగా వెళ్ళారు. అంటే మీ అభిప్రాయాన్ని మీ అనుభవంతో తెలుసుకుందామని నేను ఈ సార్ నేను ఫస్ట్ 2017 వచ్చాను సార్ కాశీకి. ఫస్ట్ లో వచ్చినప్పుడు నేను గైడింగ్ అదంతా చేసేవాడిని. దాని తర్వాత నేను పర్సనల్ గా హోటల్ అనేది తెలుగు వాళ్ళ కోసమే పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఫుడ్ కోసం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, తెలుగు భోజనం కోసం. మన దగ్గర చాలా మంది ఇక్కడ 9 రాత్రులు నిద్ర ఉండడానికి, 5 days కానీ 3 days కానీ ఇట్లా నిద్ర ఉండడానికి వస్తుంటారు. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఫుడ్ ఉంటుంది. మన ఫుడ్ దొరకక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇక్కడ ఫుడ్ పడక మోషన్ కావడం కానీ, వామిటింగ్ కావడం కానీ ఇవన్నీ అవుతా ఉంటాయి. ఇదంతా దృష్టిలో లో పెట్టుకొని మనం సౌత్ ఇండియన్ ఫుడ్ మనకు వచ్చిన కస్టమర్స్ కి, యాత్రికులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన ప్రాపర్ సౌత్ ఇండియన్ ఫుడ్ ఇవ్వాలనే కాన్సెప్ట్ తోని నేను ఇక్కడ రోజు అన్నదానం చేస్తున్నాను సార్. మధ్యాహ్నం మన తెలుగు భోజనం దాంట్లో మనకి ఇక సౌత్ ఇండియన్ మనం తినే ఫుడ్ అంతా మన ఇంట్లో చేసినట్టే మా అమ్మగారు కానీ మా బ్రదర్ కానీ తను ఉంటారు కిచెన్ లో. వాళ్ళే మన ఫుడ్ చేస్తారు, ప్రాపర్ గా మన స్టైల్లో ఉంటుంది. ఏంటంటే మనకి ఇంట్లో ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. వాళ్ళకి ఇబ్బంది కాకుండా, పెద్దవాళ్ళు ఎంతో మంది వస్తుంటారు. వాళ్ళకి మన ఇక్కడ బయట రోటీస్ కానీ కర్రీస్ కానీ అవన్నీ నచ్చవు. ఫుడ్ కూడా పడదు వాళ్ళకి. కొంచెం ఏంటంటే జీర్ణం చేసుకోవడానికి ఇదంతా కూడా ఇబ్బంది అవుతుంది. మన సైడ్ లో లైట్ ఫుడ్ ఉంటుంది, అంతా హోమ్ స్టైల్లో ఉంటుంది. మన దగ్గర అన్ని రకాల కేటగిరీ రూమ్స్ కూడా ఉన్నాయి. హాల్ ఉంది, బంక్ బెడ్స్ ఉన్నాయి, నార్మల్ స్టాండర్డ్ రూమ్స్ ఉన్నాయి, డీలక్స్ ఉన్నాయి, ప్రీమియం ఉన్నాయి, ఫ్యామిలీ రూమ్స్, ఎవ్రీథింగ్ అన్ని రకాల కేటగిరీస్ రూమ్స్ మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మన దగ్గరికి వస్తే ఎవ్రీథింగ్ అన్ని రకాలుగా చూసుకునేటట్టు రూమ్స్ ఒకటే కాకుండా ట్రావెల్స్ కానీ, ఎయిర్పోర్ట్ రిసీవింగ్, డ్రాపింగ్, ప్రయాగరాజ్, గయా, నైమసారణ్యం, ఇంకా నేపాల్ కూడా మనకు కావాలంటే ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేస్తాం. అలాగే దీంతో పాటు టెంపుల్ దర్శనాలు కానీ, ఘాట్ రైడ్ కానీ, గంగా హార్ట్ కానీ, బోటింగ్ కానీ ఎవ్రీథింగ్ అన్ని మనం చూసుకున్నాం. మన పర్సన్ కూడా ఉంటాడు, కావాలంటే తన దగ్గర అన్ని గైడ్ చేస్తాడు. మీకు ఇక్కడికి వస్తే మన దగ్గరకు వస్తే అంత వర్క్ అంటే మన దగ్గర మొత్తం అయిపోతుంది. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకో బయట వేరే వాళ్ళ హెల్ప్ చేస్తున్నట్టు లేకుండా ఎవ్రీథింగ్ మనమే అన్ని విధాలుగా చూసుకున్నట్టయితే నేను అలా చేస్తున్నాను. చాలా సంతోషం. అంటే ఈ 17 అంటే దగ్గర దగ్గర 8 సంవత్సరాలు మీరు సేవ చేయబడుతున్నారు. అక్కడ చేయబడితే నేను భగవంతుడికి మనం సేవ చేస్తున్నాను. ఆశీర్విస్తున్నది ఆశీస్సులు ఉండడం వల్లే నేను ఇక్కడ ఉన్నాను. ఇంకా మందికి నేను ఏదైనా నా సర్వీస్ ఇవ్వగలుగుతాను.